2026 మే మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. వృశ్చిక రాశి వారికి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, కేతువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 70% శుభలితాలు వచ్చే వాతావరణం మే నెలలో కనిపిస్తుంది. 2026 మే మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ మే నెల 15 వరకు షష్టమ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కూడా వస్తాయి. జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల 11 నుంచి షష్టమములో మేషరాశిలోనికి రావడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. వాహన లాభమందు అందుకుంటారు. భూముల వాహన లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతోషంగా ప్రశాంతంగా మీరు ఆనందంగా ఉండేటువంటి వాతావరణం ఉంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో మేషరాశిలోను, అష్టమ భావంలో అనగా ఆయన వృషభ రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల వ్యాపారపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉంటాయి. నూతన అవకాశాలు వస్తాయి. వ్యాపారపరమైన పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో అనగా వృషభ రాశిలోను, అష్టమ భావంలో మిథున రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు మీరు సునాయాసంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. జీవిత భాగస్వామి విషయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీరు చేసే ప్రతి పనికి కూడా మంచి ఫలితం రావడం, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి వాతావరణం కనిపిస్తుంది. ఇక దశమ భావంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. 2026 మే నెలలో కూడా కేతువు అలాగే సంచరిస్తున్నాడు కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసా వాచ కర్మన మీరు చేసేటువంటి పని విధానానికి, మీ ప్రతిభకు, నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. మరి 2026 మే నెలలో గాను ఈ వృశ్చిక రాశి వారికి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, కేతువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 65 నుంచి 70% సుఫలితాలకి మీకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అలాగే గురువు, శని, రాహు 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న వివాదాలని, చిన్న చిన్న సమస్యలని, ప్రతిబంధకాలని కూడా మీకు ఇచ్చేటువంటి వాతావరణం ఈ నెలలో లేకపోలేదు. ప్రధానంగా ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు, ఈ దేవగురువు అష్టమములో మిథున రాశిలో సంచరించడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు రావడం వల్ల ఆత్మీయులతో కాస్త మీకు ఎడబాటు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇక తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా పంచమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. జనసహకార లోపం ఉంటుంది. ముఖ్యంగా పనివారి సహకార లోపంతో ఇంట బయట కూడా మీరే పని చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైతులకి వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇక చతుర్థంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. ఎప్పటి నుంచో ఈ మే నెలలో కూడా రాహు సంచారం చతుర్థ భావంలో కుంభరాశిలో ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కనిపిస్తున్నాయి. విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు మీరు తీసుకునే ఆహారం విషయంలో కూడా మీకు అనారోగ్యం రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు గురువుకు, శనికి, రాహువుకి పరిహారాలను నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమం నిర్వర్తించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే పంచమ శని దోషం ఉంది కనుక శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించండి, బిల్వాష్టకం చదువుకోండి. అలాగే అష్టమ గురుదోషం ఉంది కనుక సిద్ధి సాయినాథుని ఆలయానికి కానీ, రాఘవేంద్ర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించండి. స్వామివారి జీవిత చరిత్రను పారాయణం చేయండి. పసుపు వర్ణపు అరటి పండ్లు స్వామివారి పాదాల దగ్గర పెట్టి స్వామివారికి నమస్కరించుకోవడం వల్ల ఈ వృశ్చిక రాశి వారు 2026 మే మాసంలో మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.